తిరుపతి జిల్లా నాయుడుపేట గ్రామదేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి నూతన ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందుకు సంబంధించి సోమవారం మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, గ్రామస్తులు, పోలీస్ శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులతో అభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. ఆగమ శాస్త్రం ప్రకారం దేవాలయం నూతన నిర్మాణానికి అనుసరించవలసిన విషయములపై చర్చించారు. ప్రస్తుతం పెరుగుతున్న ట్రాఫిక్ నేపథ్యంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రస్తుతం ఉన్న ఆలయం నుంచి పాత పోలీస్ స్టేషన్ పరిధిలోకి జరిపి 4 రోడ్లు కూడలి ప్రాంతంగా విస్తరింపజేసి ఇటు భక్తులకు అటు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఆలయ నిర్మాణం చేపట్టేలా ఉండాలని హాజరైన గ్రామస్తులు తెలిపారు. ఆలయ నిర్మాణం చేపట్టే ప్రదేశాన్ని పద్మనాభస్వామి దర్శించారు. మున్సిపాలిటీకి సంబంధించిన పాత కూరగాయల మార్కెట్ ఆవరణాన్ని రోడ్డు విస్తరణకు భక్తుల సౌకర్యార్థం వినియోగించుకునే విధంగా చర్చ జరిగింది. అమ్మవారి ఆలయాన్ని నిర్మించే పాత పోలీస్ స్టేషన్ కు సంబంధించిన స్థలం ఇదివరకే మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసినట్టు చర్చలు జరిగాయి. అనంతరం జాతర నిర్వహణ తీరుపై చర్చించారు. గతంలో ఆలయ పునఃనిర్మాణంలో ఆలయ నిర్మాణ వ్యవస్థాపకులు నల్లబోతుల నాగరత్నం శ్రీకాళహస్తి నుండి పురోహితులను తీసుకువచ్చి అమ్మవారి ఆలయ పీఠం కదిపేందుకు ప్రయత్నాలు చేశారు. ఏం జరిగిందో కానీ అంతటితో ఆ ప్రయత్నం ఆగిపోయింది. గత ప్రభుత్వంలో ఆలయ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రయత్నం చేశారు. అప్పటికప్పుడే దాతలు ఆలయ నిర్మాణానికి 43 లక్షల రూపాయల వరకు విరాళంగా ప్రకటించారు. అమ్మవారి పీఠం కదలికపై ఉదయం పనులు జరగాల్సి ఉంది. మరి ఏమైందో ఏమో కానీ ఆయన ఆ ప్రయత్నాన్ని విఫలించారు. ప్రస్తుత ఉమ్మడి ప్రభుత్వంలో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం గర్వకారణం. అమ్మవారి పీఠాన్ని కదిపే క్రమంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే మాత్రం గ్రామానికి అరిష్టం జరిగే ప్రమాదం ఉంది. అన్ని విధాలా ఆచితూచి గ్రామానికి మేలు చేకూరేలా నిర్ణయం తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఆలయ వ్యవస్థాపక వారసులు నల్లబోతుల రామారావు, 40 ఏళ్లుగా జాతర నిర్వహణ కమిటీ సభ్యులుగా ఉన్న అంజయ్య, చిరంజీవులను వేదికపైకి ఆహ్వానించకపోవడం విశేషం. దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఆలయాన్ని అందించే క్రమంలో నల్లబోతుల నాగరత్నం ఇచ్చిన బైలాను పునః పరిశీలన చేయాలని పలువురు కోరుతున్నారు.